Yeah, dear students, now we are seeing Maths 1A. Maths 1Aలో మనము 4 మార్క్స్ చూస్తున్నాము. 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 11 కంప్లీట్ చేసుకున్నాం మ్యాట్రిసెస్ నుంచి. ఓకేనా? నా క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 12. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, రైట్? మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అమ్మా. ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినాలి. ఈజీగానే ఉంటాయి, జాగ్రత్తగా వినాలి. ఓకే? ఇఫ్ ABCDEF is a regular hexagon with center O, then prove that AB plus AC plus AD plus AE plus AF is equal to 3AD, that is equal to 6AO. ఓకేనమ్మా? రైట్? రెగ్యులర్ హెక్సాగాన్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? రెగ్యులర్ హెక్సాగాన్. ఈ డయాగ్రామ్ ఇవ్వలేదు, మనమే తీసుకోవాలి. వీ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్. రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఏంటిది? రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఏంటమ్మా అంటే 6 సైడ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6. దీన్ని రెగ్యులర్ హెక్సాగాన్ అంటాం. రెగ్యులర్ ఎందుకంటాం అంటే అన్ని సైడ్లు ఈక్వల్. ఈ లెంత్ ఎంత ఉంటుంది? అన్ని లెన్స్ ఈక్వల్, ఆల్ లెన్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? దీన్ని రెగ్యులర్ హెక్సాగాన్ అంటాం. హెక్సా అంటే 6 అమ్మ. రెగ్యులర్ హెక్సాగాన్, ఆల్ 6 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? దీని పేరు ABCDEF. ఓకేనా? ABCDEF is a regular hexagon. క్వశ్చన్ ప్రకారం ABCDEF is a regular hexagon. దాని డయాగ్రామ్ ఇదమ్మా. ఓకేనా? విత్ సెంటర్ O. దీని సెంటర్ ఎంత అన్నట? O. దీని సెంటర్ O. ఓకే? O. దెన్ ప్రూవ్ దట్. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడమ్మా? AB ప్లస్ BC ప్లస్ CD ప్లస్ DE ప్లస్ ఇంకేమంటున్నాడు? AB ప్లస్ AC ప్లస్ AD ప్లస్ AE ప్లస్ AF. AB ప్లస్ AC ప్లస్ AD ప్లస్ AE ప్లస్ AF ఈక్వల్ టు ఎంత ప్రూవ్ చేయమంటున్నాడమ్మా? 3AD అగైన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 6AO. ఓకే? ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మ. ఇది వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకేనా? మరి చూడండి ఏం చేద్దాము. ఓకే? వెరీ ఈజీగా. ఒక లక్కీలో ఇది వస్తే మీకు 2 మార్క్స్ పడిపోతాయి అమ్మా. ఓకేనా? ఏం చేయాలి? ఓకేనా? దానికన్నా ముందు మన వెక్టార్స్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. వెక్టార్స్లో అమ్మ ఎప్పుడైనా మనకు ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అని కూడా ఉంటుంది. ఏంటిది అది ఏమంటుందంటే ఎప్పుడైనా కూడా 2 వెక్టార్స్, AB అనేది ఒక వెక్టార్, BD అనేది ఇంకొక వెక్టార్ అమ్మ. AB ఒక వెక్టార్, BD ఒక వెక్టార్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? మనకు కొత్త వెక్టార్ వస్తుంది. ఆ వెక్టార్ పేరు AD అమ్మ. ఏంటిది ఆ కొత్త వెక్టార్ పేరు? AD. ఎట్లా అంటే జస్ట్ ఈ BB ఉంది సరా, అది క్యాన్సిల్ అంటే ఇది పోయి మనకి AD అని వస్తుంది అనమాట. అట్లా. ఓకేనా? అది. సో ఫర్ ఎగ్జాంపుల్ AE ప్లస్ ED ఉంది అనుకోండి, ఏమవుతుంది? AD వస్తుంది. అట్లా ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుంటే మనకి ఈజీ. సరే, కమింగ్ టు మన ప్రాబ్లంకి వద్దాం. మన ప్రాబ్లం ఏంటి ఇక్కడ? వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం? గివెన్ ABCDEF ఈజ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్. ABCDEF ఈజ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్. ఇది. ఓకే? విత్ సెంటర్ O. రైట్? రైట్. చూడండి ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇదే క్వశ్చన్ రాసాం ఇక్కడ. AB ప్లస్ AC ప్లస్ AD ప్లస్ AE ప్లస్ F. ఇది ఇచ్చాడు కదమ్మా, ఇది ఇచ్చిండు. ఓకేనా? అది తీసుకుంటున్నాం మనం. వీఆర్ టేకింగ్. ఓకే? వీఆర్ టేకింగ్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము ఇక్కడ ఏమని ప్రూవ్ చేయాలి? యాక్చువల్గా 3AD కదమ్మా. 3AD మనకు తెలుసు. 3AD అంటే ఏంటి? జనరల్గా 3AD అంటే ఏందమ్మా అంటే 3AD అంటే ADలు 3 సార్లు యాడ్ చేయాలి. అది AD 3 టైమ్స్ యాడ్ చేస్తే వచ్చేది 3AD. AD ప్లస్ AD ప్లస్ AD 3AD. AD ప్లస్ AD ప్లస్ AD 3AD. AD ప్లస్ AD ప్లస్ AD 3AD. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్లో కూడా మన క్వశ్చన్లో ఒక AD అవుపిస్తుందమ్మా. ఒక క్వశ్చన్లో AD ఉంది, ఆల్రెడీ క్వశ్చన్లో AD ఉంది. సో మిగతా ఈ 1 2 3 4 ఉన్నాయి కదమ్మా. ఈ 4ని మనము 2గా రాస్తున్నాం, ఒక పేరుగా. ఎలా రాస్తున్నాడుగో AB AE ఒక పేరు అమ్మ. చూడండి AB ప్లస్ AE. ఓకేనా? AB ప్లస్ AE ఇది ఒక పేరు, ఇది ఒక పేరు. ఈ 2 మిగిలిన 2 చేస్తారా? మిగిలిన 2 ఏంటిది? AC అండ్ AF. చూడండి AC అండ్ AF. హోప్ దిస్ స్టెప్ ఇది అండర్స్టూడ్. ఇక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు AD సింగిల్ అమ్మ. ఇది అయిపోయింది. మొత్తం 1 2 3 మిగిలిన 4 ఉన్నాయి. ఆ 4ని ఏం చేస్తున్నాం? 2గా రాసుకుంటున్నాం. ఫస్ట్ 2 ఏంటి? AB ప్లస్ AE అమ్మ. AB ప్లస్ AE. ఓకేనా? AB ప్లస్ AE. నెక్స్ట్ ఏంటిది? AC ప్లస్ AF. ఓకే? రైట్? ఇది నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ చూడండి AB యాజ్ ఇట్ ఈజ్. కానీ AE చూడండి డయాగ్రామ్ ప్రకారం AE చూడండి. AE ఈజ్ ఈక్వల్ టు BD అమ్మ. AE ఈజ్ ఈక్వల్ టు BD.
ఏఈ ఈజ్ ఈక్వల్ టు బీడీ. సో ఇక్కడ ఏఈ ప్లేస్లో ఏం రాస్తున్నాం? బీడీ రాస్తున్నాం. ఏఈ ప్లేస్లో ఏం రాస్తున్నాం? బీడీ రాస్తున్నాం. ఓకేనా? ఏఈ ప్లేస్లో ఏం రాస్తున్నాం అమ్మా? బీడీ రాస్తున్నాం. ఓకేనా? ఏఈ ప్లేస్లో ఏం రాస్తున్నాం? బీడీ రాస్తున్నాం. రైట్. అలానే చూడండి ఇక్కడ ఏసీ ప్లస్ ఏఎఫ్. చూడండి ఇది ఏఎఫ్. ఏఎఫ్ ఈక్వల్ టు సిడి అమ్మ. ఏఎఫ్ ఈక్వల్ టు సిడి. ఏఎఫ్ ఈక్వల్ టు సిడి. సో ఏఎఫ్ ప్లేస్లో ఏం రాస్తున్నాం మనం? ఏఎఫ్ ప్లేస్లో సిడి రాస్తున్నాం. ఏఈ ప్లేస్లో బీడీ రాస్తున్నాం. ఏఎఫ్ ప్లేస్లో సిడి రాస్తున్నాం. ఆల్మోస్ట్ మన ప్రాబ్లం అయిపోయినట్టే. చూడండి ఇప్పుడు ఎంతమంది అన్నాను ఏబీ ప్లస్ బీడీ ఏమవుతామో 2 వెక్టర్. చూడండి ఏబీ ప్లస్ బీడీ. ఏబీ ప్లస్ బీడీ. బీబీ క్యాన్సిల్ అయినట్టు ఏడీ మిగులుతుంది కదా. సో ఏబీ ప్లస్ బీడీ ఏమవుతుందమ్మా? ఏడీ. ఇది ఆల్రెడీ ఏడీ ఇక్కడ ఉంది. అలానే చూడండి ఇక్కడ ఏసీ ప్లస్ సిడి. ఈ సిసి క్యాన్సిల్ ఏం మిగులుతుంది? ఏడీ. ఓకేనా? ఏడీ. రైట్. ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చింది? ఏడీ ప్లస్ ఏడీ ప్లస్ ఏడీ. ఏడీ ప్లస్ ఏడీ ప్లస్ ఏడీ ఎంతమ్మా? 3AD. ఏడీ ప్లస్ ఏడీ ప్లస్ ఏడీ ఎంత? 3AD. అదే మన ఫస్ట్ ప్రూఫ్. అదే కదా ప్రూవ్ చేయమన్నాడు 3AD అని. అదే ఇక్కడ ప్రూవ్ చేయమన్నాడు 3AD అని. ఓకేనా? సో దిస్ ఈజ్ 3AD. రైట్. మరి ఇప్పుడు మనకు 6AO ఎట్లా వస్తుంది సార్? మరి 6AO ఎట్లా వస్తుంది? చూడండి ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం ఇది ఏడీ కదా. ఏడీ అనేది ఓ ద్వారా పాస్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఏడీని ఏం రాయొచ్చమ్మా అంటే ఏడీ ఈజ్ నథింగ్ బట్ 2 టైమ్స్ ఆఫ్ ఏఓ కదా. ఏఓని డబుల్ చేస్తే ఏడీ వస్తుంది. ఏఓని డబుల్ చేస్తే 2AO. సో ఇక్కడ ఏడీని ఏం రాస్తున్నాం అంటే 2AOగా రాస్తున్నాం అమ్మా. ఓకేనా? ఏడీని ఏం రాస్తున్నాం? 2AOగా. 2AO. అప్పుడు ఏమవుతుంది? 3 2 6AO అవుతుంది. ఏమవుతుంది? 6AO అవుతుంది. సో 3AD అని ప్రూవ్ చేసాము. 6AO అని కూడా ప్రూవ్ చేసాము. అదే కదా ప్రూఫ్ ఇక్కడ. 3AD అది కూడా 3AD సేమ్ యాజ్ 6AO. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ప్రూఫ్. వెరీ వెరీ సింపుల్ అమ్మ. వెరీ వెరీ సింపుల్ ప్రూఫ్. మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు ఈ ప్రాబ్లం వస్తే. చాలా ఈజీ. ఏం లేదమ్మ ఇక్కడ. మెయిన్గా ఏంటంటే ఈ డయాగ్రామ్ గీయడము. ఓకేనా? ఈ డయాగ్రామ్ గీయడము. తర్వాత డయాగ్రామ్ గీసిన తర్వాత ఇక్కడ మనకు హింట్ ఏంటంటే 3AD. 3AD అంటే ఏందమ్మా? 3AD అంటే చూడండి ఇక్కడ ఆన్సర్లో ఏడీ తెచ్చుకోవాలి మనం. ఏడీ ఏమైతే 3AD అవుతుంది. ఆ 3ADని ఏం చేస్తాం? ఏడీ ప్లస్లో 2AO రాస్తాం. సో అది కాస్త ఏమైతే 6AO అవుతుంది. అదే ప్రూఫ్. దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ప్రూఫ్ అమ్మ.